అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలో నుంచి 29వ ప్రశ్న. విరాట్ పురుషుడు ఎవరు? అతడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఒకడా? అష్టదిక్పాలకులలో ఒకడా? ఇంద్రాది దేవతలలో ఒకడా? వివరించండి అనే సమాధానంగా ఇప్పుడు తెలుసుకుందాం. పురుష సూక్తంలో విరాట్ పురుషుడి వర్ణన ఉన్నది. జీవుడు ఎలా ఆకారం పొందినవాడో కాదు, విరాట్ పురుషుడు కూడా అలా ఆకారం పొందినవాడు కాదు. జీవుడు వ్యష్టి, విరాట్ పురుషుడు సమిష్టి. దేవతలు, దిక్పాలకులు, బ్రహ్మచే సృష్టించబడిన ఈ సృష్టిని ఒక వ్యవస్థగా నడిపించడానికి ఉద్దేశింపబడిన వారు వ్యవస్థయే విరాట్ పురుషుడు. ఇతడు ఆకాశ సంభూతుడు. ఇతని త్రినేత్రములు అగ్ని, సూర్య, చంద్రులు. జీవుని చిత్తసాగరంలో నుండి వచ్చిన స్వప్న ప్రపంచము వలె అతని అంతఃకరంలో నుండి వచ్చిన చిత్తవృత్తులే జీవుల రాకపోకలు. అతని స్వప్న జీవుల ఉచ్ఛ్వాస నిశ్వాసములనే గాలులచే వర్షింపబడి భూమిపై ఉన్న గింజలు మొలకెత్తినట్లు అవ్యక్తము నుండి జీవుడు వ్యక్తమవుతున్నాడు. చెట్టి ఎండిపోయే కాలానికి దానిలోని మొలకెత్తే శక్తి అంతా గింజలలోకి చేరినట్లు పరమాత్మలోనికి ఆరోపితలన్నీ చేరిపోతాయి. భూమిలో నాటిన వేపగింజ విరాట్ పురుషుడు అనుకుంటే అతనిలోనున్న వేప చెట్టు ద్వారా ప్రయాణించి ఆకులు, కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, పిందెలు అనే స్వగత భేదాలలో వేపకాయలోనికి చేరుతుంది. కాయలో మరొక చెట్టును మెలిపించే శక్తి ఉంటుంది. మిగిలిన వృక్ష భాగాలలో అది ఉండదు. ఆకు మరొక ఆకును, పువ్వు మరొక పువ్వును సృష్టించలేదు. వేపకాయలన్నీ జీవులు. మొదటి విత్తనము అధిష్టానము అనుకుంటే ఆ చెట్టంతా ఆరోపితమై పై గింజలనే అధిష్టానములోనికి చేరుతున్నాయి. ఆకాశములో మేఘాలు తిరిగినట్లు స్వర్గ నరకాలకు, మర్త్యలోకాలకు జీవులు తిరుగుతూ ఉంటారు. వాయువు మేఘాలను తరిమినట్లు కర్మలు జీవులను తరుముతాయి. ఆ కర్మలకే ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నాం. అది అదృష్టము, కనిపించదు. జీవులు కర్మ అధీనులు. ఈ విరాట్ పురుషుడు ఆరోపితం అనుకుంటే అవ్యక్తమైన పరమాత్మ దీనికి ఆవల ఉన్నాడు. మట్టి కుండలోనికి వచ్చి కుండగా కనిపించినట్లు ఆ అవ్యక్తమైన పరబ్రహ్మమే వ్యక్తమైన విరాట్ పురుషుడు. అతని అంతఃకరణలోనిది కాబట్టి ఈ జగత్తు అభాస. ఏది యథార్థముగా లేక ఉన్నదాని వలె కనిపిస్తుందో అదే అభాస. యా విద్యా యద్ధనం యా పత్ని అగ్రే ధావతి ధావతి అన్నట్లు అభాస అయిన జీవుడు చెట్టు కాండమే దూలమై, దంతయ్యై, కొయ్యి పలకై, పీటయై, పొయ్యి కట్టెలై, బొగ్గులై, బూడిద అయినట్లు జీవుడే నామరూప క్రియలను మార్చుకుంటూ తృణజాలుకము వలె గత జన్మ సంస్కారములకు ఈ జన్మ సంస్కారములను మరో జన్మకు పెట్టుకుంటూ జన్మ పరంపరలో కొట్టుమిట్టాడుతున్నాడు. విరాట్ పురుషుడు కర్మ అధీనుడు కాకపోవడం వలన పరమాత్మలో ప్రళయకాలంలో లయమవుతున్నాడు. ఒక పరి జగములు ఒక పరి జగముల వెలినిడి ఒక పరి లోపలికి గొనుచు నుభయము తానే సకలార్థ సాక్షియగు నయ్య కలంకుని నాత్మమూలు నర్థింతలంతున్ భాగవతం అని గజేంద్రుడు అనినట్లు ప్రజ్ఞానగణమైన పరమాత్మ నుండి విరాట్ పురుషుడు జగత్ రూపంగా బయటకు వచ్చి మరలా పరమాత్మలోనే లయమవుతున్నాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. తనలో నుండి వచ్చి పాల మీద మేగడల వలె తననే కప్పివేసిన ఈ జగత్తును పరమాత్మ సాక్షిగా చూస్తూ ఉంటే జనన మరణాలు గల జీవుడు దాన్ని మోహించి అది తానే అనుకుని సుఖదుఃఖ అనుభవాలను పొందుతున్నాడు. అది పరమాత్మకు ఆట, క్రీడ, లీల, జీవుడికి అది సత్యము. బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని వేదం చెబుతుంటే తాను సత్యమని తెలుసుకోలేక జగత్తు సత్యమని, పరమాత్మ లేడని అనుకునే జీవులకు పరులు చెప్పిననైనా, నిజేచ్ఛనైనా, ఏమిచ్చిననైనా, కాణలకు యోగిననైనా
హరి ప్రబోధము కలుగదని ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పాడు. రేపు 30వ ప్రశ్నగా ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ప్రణవాక్షరాన్ని ధ్యానిస్తే కోరికలు నెరవేరుతాయని, తుదకు మోక్షము వస్తుందని పై శ్లోకార్థము కదా, అది నిజమేనా అనేదానికి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ